ఎలా ఉంది బ్రో గేమ్ చేంజర్ ఎలా ఉంది? బాగుంది భయ్య, సినిమా బాగుంది. ఫైట్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ, సాంగ్స్ కానీ దుర్లా కొట్టేస్తాడు, చింపేసుకుంటారు సీట్లు. థియేటర్లో ఎలా ఎంజాయ్ చేశారు? రచ్చ భయ్య, రచ్చ కనిపిస్తలేదా? ఎప్పుడైనా ఒక సినిమా బాగుంది అన్నప్పుడు బాగుందని చెప్పాలి, బాగాలేకపోతే బాగాలేదని చెప్పాలి. కానీ నాకైతే సినిమా చాలా బాగా నచ్చింది. తప్పకుండా థియేటర్కి వెళ్ళి చూడండి, మిస్ ప్రతి క్యారెక్టర్ భయ్య నిజం. ఆ తండ్రి కొడుకు ప్రతి అంటే సిచ్యువేషన్ దగ్గర అని చెప్పొద్దు. సాంగ్స్ కానీ, ఫైట్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, ఎవ్రీథింగ్ హీరో హీరోయిన్ నుంచి ప్రతి ఒక్కరి క్యారెక్టర్ కూడా సూపర్ బ్లాక్ బాస్టర్ మూవింగ్. అంతకు మించి అయితే థియేటర్లో ఎంట్రీ ఎలా అనిపించింది సార్ మీకు? బ్లాక్ బాస్టర్ అయ్యా, దుర్లా బ్రేక్ చేస్తుంది సార్. ఏ రికార్డులు కూడా పనికిరావు ఇక్కడ. సార్ ఒక నిమిషం సార్ చెప్పండి. శంకర్ మరి కంబ్యాక్ ఇచ్చినట్టు అనుకోవచ్చా? భయ్యా సినిమా బ్లాక్ బాస్టర్ భయ్యా, ఇంక దీనికి మించిన సినిమా ఇంకా రాదు లేదు. ఓకేనా బాయ్. బ్రేక్ చేస్తుందా? సినిమా మాత్రం పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టిందన్న, ఇంత చెప్పినా తక్కువనే. దట్ ఈస్ పవర్ స్టార్, దట్ ఈస్ రామ్ చరణ్, దట్ ఈస్ మెగాస్టార్. సినిమా మాత్రం గేమ్ చేంజర్స్ మత్తి పోయిందన్న. ఇది ఒక బ్లాక్ బస్టర్ సెన్సేషన్ సినిమా. శంకర్ గారికి ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి, ఎందుకంటే ఈ కథ తీసుకోవడం విధానం డబుల్ రోల్ పోషించింది మన రామ్ చరణ్ గారు. అంటే ఎక్కడ కూడా తగ్గకుండా మాత్రం ఇచ్చి పడేసిండు రామ్ చరణ్ సార్. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ కొట్టిరు మీరు. అంటే ఆయన ఎంత కొట్టినా కూడా సైలెన్స్గా ఉంటారు రామ్ చరణ్ గారు. మెగాస్టార్ ఫ్యాన్స్ ఎప్పుడైనా కూడా చెప్పి కొట్టారు, చెప్పకుండా కొట్టి చూపిస్తారు. దట్ ఈస్ మెగాస్టార్ ఫ్యాన్స్. శంకర్ బ్యాక్ అనుకోవచ్చా? కంబ్యాక్ అని చెప్పొచ్చు. మనం ఒకే ఒక్కడు ఒక జెంటిల్మెన్, ఒక అపరిచితులు ఎంత ఎంజాయ్ చేసినామో దానికంటే డబుల్ ఎంజాయ్ చేస్తామన్న. అంత బాగుంది సినిమా. ఒక మెసేజ్ సినిమా, అంటే పొలిటికల్ ఎలా చేస్తే ప్రజలు ఎలా బాగుపడతారని ఒక మెసేజ్ తీసుకొచ్చిన సినిమా. దిట్ ఈస్ గేమ్ చేంజర్. ఈ ప్రజలకి గ్లోబల్ రేంజ్ లో సౌండ్ వినపడుద్దా అన్న? ఆల్రెడీ త్రిపులార్లా మొగదిర్లా కొట్టి చూపించిన రామ్ చరణ్ గారు. ఇవ్వలేదన్నా పట్టించుకోమని మేము ఫ్యాన్స్ కొట్టి చూపిస్తాం బస్. ఒకటే చెప్తున్నా, సినిమా మాత్రం బ్లాక్ బస్టర్. పుష్ప అది ఆల్రెడీ బ్లాక్ బస్టర్ కొట్టింది, అది సినిమా హిట్టే. దాని తర్వాత అంటే మళ్ళీ ఇది ఒక బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పొచ్చు అన్న. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్, నీకు ఎక్కడ బోరింగ్ లేదు. ఇది ఒక సినిమా సెన్సేషన్ సినిమా. శంకర్ గారి డైరెక్షన్ మాత్రం డైలాగ్స్ పడ్డాయా? అంటే పొలిటికల్గా అంటే మనం ఒక సినిమాలుగా చూసుకోవాలి. ఆయన తగ్గట్టు డైలాగులు పడ్డాయన్నా, మంచిగా పడ్డాయి, కొత్తగా పడ్డాయి. పొలిటికల్ లీడర్గా బాగుందా, ఐఏఎస్ ఆఫీసర్గా? రెండు క్యారెక్టర్ అంటే మనం ఎప్పుడు ఒకలాగా చూస్తాం. ఒక లవ్ స్టోరీ చూసినాం, ఒక ఫ్యామిలీ లెక్క చూసినాం. ఆయనకి ఇది ఒక పొలిటికల్గా రామ్ చరణ్ గారు కొత్తగా చూసినాం. అంటే ఇంతవరకు మనం చూడలేము. ఆయన ఒక డబుల్ రోల్ పోషించడం బాగా పోషించిండు, ఒక డిఫరెంట్గా పోషించిండు, చాలా బాగా చేసిండు. సినిమా హిట్ అనుకుంటారా అన్నా? బ్లాక్ బస్టర్, ఇట్లా కాలర్ ఎగరేసుకుంటారు, సూపర్.